నమస్తే, వెల్కమ్ టు విభావళి నేచర్. రాత్రి వర్షానికి పైకి రాగానే ఈ పూలు చెట్లు చాలా ఫ్రెష్గా అనిపించినాయి. అందుకని వీడియో తీస్తున్నా. ఇట్లా మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా వర్షం వచ్చినప్పుడు ఆ చెట్లు వచ్చే ఫ్రెష్నెస్ ఎట్లుంటుందంటే చిన్నపిల్లలు హాయిగా పడుకొని లేచినాక వాళ్ళ ముఖం ఎంత క్యూట్గా ఉంటుందో అట్లా అనిపిస్తాయి నాకు. ఇది మొన్న రిపోర్ట్ చేసుకున్నాం కదా, మునగ చెట్టు చిన్న చిన్న చిగుర్లు వస్తున్నాయి. మంచిగానే ఉంది చెట్టు. గాలికి కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పేసి ఇప్పుడే ఒక కర్ర సపోర్ట్ పెట్టిన దానికి. నా గార్డెన్ అయితే నేను ఎట్లా చూస్తున్నానో అట్లనే చూపిస్తున్నా. ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి. అంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుందని కానీ, లేకపోతే ఈ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది, అట్లాంటివి ఏమున్నా నేను సలహాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నా నేను మీ నుంచి. ఫిగ్ ఇది వస్తున్నాయి అప్పుడప్పుడు, కాకపోతే పిట్టలు ఎర్లీ మార్నింగ్ వస్తూనే ఉంటుంది, లేదంటే మొత్తం తినేస్తున్నాయి. కాబట్టి దానికి కనబడకుండా ఈసారి నేను మొన్న కాగితం కట్టిన, అప్పటికి కొంచెం కొట్టినట్టున్నాయి. సరే తీసుకుందాం అని తీసుకున్నా. మల్బరీ కూడా అంతే, ఎర్లీ మార్నింగ్ 6-6:30 లోపల వస్తేనే ఎక్కువ వస్తాయి. ఈ టైంలో 8 అట్లా వస్తే కొంచెం అవి తినంగా మిగిలినవి మనం తీసుకోవాల్సి వస్తుంది. గార్డెనింగ్లో మీకు ఏమైనా కొత్త కొత్త టిప్స్ ఏమైనా తెలిసినా కూడా, లేకపోతే ఇట్లాంటి గింజలు పెట్టుకుంటే ఈజీగా వస్తాయని ఏమన్నా ఆకుకూరల గింజలు కానీ ఏమున్నా కూడా నాతో షేర్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి ప్రతి ఒక్కరు. కొన్ని అయితే వచ్చినాయి. ఇంకొక చెట్టు ఉంది కానీ దానికి చాలా చిన్నగా వస్తున్నాయి మల్బరీ. ఇది కూడా ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం ఒక చిన్న ముదురు కొమ్మైనా దొరికితే కట్ చేసి చిన్న కుండీలో పెట్టండి ఫస్ట్. కొంచెం అది ఎదుగుతున్నప్పుడు ఇంకొక పెద్ద పాట్లోకి పెట్టుకుంటే మనకు రెగ్యులర్గా వస్తాయి. ఇది సీజనల్గా కాదు, మనకి సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయి. శంకుపూల చెట్టు మొత్తం మునగ చెట్టుకి అల్లుకుపోయింది. ఇది పూలు ఎంత బాగా వచ్చినాయి ఈరోజు అయితే. మొన్న నేను రీపాట్ చేసిన మునగ చెట్టు ఈ చెట్టు కొమ్మ పెట్టింది. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో పెట్టుకున్నది ఈ చెట్టుది. అది పూలు మాత్రం చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ఈరోజు. నేతిబీర చెట్టు ఇది. పెద్ద పెద్దగా వచ్చినాయి పూలు నేతిబీరకి, కాకపోతే అన్నీ మేల్ ఫ్లవర్సే వచ్చినాయి. సైడ్కి మళ్ళీ మామూలు బీర చెట్టు కూడా ఉంది. మామూలు బీర చెట్టు అయితే నాకు తెలిసి ఈవినింగ్ టైంలో వస్తాయి ఫ్లవర్స్. ఒక పిందె వచ్చింది దీనికి నిలబడ్డది. ఓహో, ఇక్కడ ఒకటి ఫీమేల్ ఫ్లవర్ కూడా వచ్చింది. ఇంకా పాలినేషన్ చేద్దాం, హ్యాండ్ పాలినేషన్. ఎందుకంటే బటర్ఫ్లైస్ కానీ తూనిగలు కానీ రాకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటున్నా. మనకి ఈ తొట్లో పెట్టుకున్నప్పుడు 1-2 వస్తాయి కాబట్టి పాలినేషన్ మనం చేసుకోవడం బెటర్. ఇట్లా 2-3 సార్లు అదితే అయిపోతుంది, మనకు కాయ నిలబడుతుంది. ఒకవేళ ఇప్పుడు బటర్ఫ్లైస్ రాలేదనుకో, మళ్ళీ ఆ కాయ 2-3 రోజులకు వాడిపోయి అది అసలు యాక్చువల్గా అది కాయ కాదు, ఫీమేల్ ఫ్లవర్, అది రాలిపోతుంది అన్నట్టు. దీని పక్కకే ఒకటి మామూలు బీర చెట్టు కూడా ఉంది. పచ్చిమిర్చి చెట్టు అయితే ఎంత ఫ్రెష్గా వచ్చిందంటే అంత ఫ్రెష్గా వచ్చింది. ఇది ఇప్పుడిప్పుడే పూత వస్తుంది దీనికి. ఇది ఈ ఫ్రూట్ బాస్కెట్లో పెట్టుకున్న ఈ చెట్టు నేను. ఈ నెట్ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది, మొత్తం దీన్ని డ్యామేజ్ చేస్తుంది. ఆడికి తీసేస్తున్నా మొత్తం, దీనికి చెట్టు కాడికి మొత్తం తీసేస్తున్నా. మొన్న చల్లుకున్న తోటకూర గింజలు మంచిగా వచ్చినాయి. దోస గింజలు వచ్చినాయి. దోస గింజలు పెడితే దోస చెట్లు వచ్చినాయి, చిన్న చిన్న మొలకలు. రెడ్ తోటకూర బాగానే వచ్చినాయి. ఇవి కూడా నేను వర్షానికి ఎట్లయితే అనుకున్నా, పర్వాలేదు బాగానే ఉన్నాయి. కూలర్ ట్రేలో పెట్టుకుంటే మంచిగా వస్తాయి ఇట్లా. ఇంకొకటి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్ ఇయర్ 2 కాయలు వచ్చినాయి ఇదే చెట్టుకి. 4 చెట్లు ఉన్నాయి కానీ ఏ చెట్టుకు రాలి, ఈ చెట్టుకే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ చెట్టుకే మొగ్గు వచ్చింది. మరి ఉంటుందా రాలిపోతుందో తెలియదు కానీ మొగ్గు వచ్చింది. పువ్వు అయితే ఎంత అందంగా ఉంటుందో. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ చిన్న మొగ్గు వచ్చింది దీనికి. కానీ ఇది కొంచెం సైడ్కి పెట్టుకోవాలి. మా గార్డెన్ మధ్యలో పెట్టుకుంటే కుచ్చుకుంటే మాత్రం ఘోరంగా నొప్పి వస్తుంది. ఈ తొట్లోనే నల్లేరు పెట్టుకున్న, మొత్తం తొట్టి నిండా అది అయిపోయింది. ఇది ఇంకొక కూలర్ ట్రే, దీంట్లో ఆనందం చెట్టు పెట్టిన మంచిగానే వచ్చింది. ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడే. దీనికి కూడా ఒక ఫీమేల్ ఫ్లవర్, ఒక మేల్ ఫ్లవర్ వచ్చినట్టుంది. మంచిగా అయింది ఆనందం చెట్టు కూడా. ఇప్పుడు కనుక చూపించిన ఫిగ్ చెట్టు ఉంది కదా, దాని కొమ్మనే ఇది. పెద్ద పెద్ద లీవ్స్ తోటి ఇది కూడా బాగానే అయింది. ఇది బకెట్లో పెట్టుకున్నా. విభావళి నేచర్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మనం అందరం ఒక గ్రూప్. మీ నుంచి ఎలాంటి సలహాలైనా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. గార్డెనింగ్కి సంబంధించి మీకేమన్నా సందేహాలున్నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు తెలిసింది నేను చెప్తాను, తెలియకుండా తెలుసుకునే చెప్తాను. ఇది చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.